అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మోనికా. డయాబెటీస్ అంటే షుగర్. చాలా సంవత్సరాల నుంచి మాత్రలు తినే వాళ్ళు కూడా డయాబెటీస్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మనం షుగర్ని డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే ముందు కార్బోహైడ్రేట్ మెటబాలిజం గురించి తెలుసుకోవాలి. మనం ఏదైతే పిండి పదార్థాలు తీసుకుంటామో కార్బ్స్ అవి బ్రేక్ అయ్యి మనకి గ్లూకోజ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ గ్లూకోజ్నే మనం సింపుల్ షుగర్ అంటాము. ఈ సింపుల్ షుగర్ అనేది మనకి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లో నుంచి మనకి కణాలు అంటే సెల్స్లోకి వెళ్ళి అక్కడ బర్న్ అయ్యి మనకి ఎనర్జీ లాగా ఫామ్ అవుతుంది. ఈ ప్రక్రియ మనకి జరగడానికి మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ హెల్ప్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది మనకి ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ వరకు తీసుకెళ్తుంది. ఇన్సులిన్ మనకి కీ లాగా యూస్ అవుతుంది. సెల్స్లో ఉన్న రిసెప్టార్స్ని మనకి కీ మెకానిజం ద్వారా ఎలా అయితే మనం క్లోజ్డ్ డోర్ని మనం కీ పెట్టి ఓపెన్ చేస్తామో అలాగే సెల్ రిసెప్టార్స్ని మనకి ఇన్సులిన్ సాయంతో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ దగ్గరికి తీసుకుపోవడానికి మనకి ఇన్సులిన్ అనేది హెల్ప్ చేస్తుంది. మనకి ఈ ప్రక్రియ షుగర్ ఉన్న వాళ్ళలో జరగదు. ఫుడ్ అనేది వాళ్ళు తీసుకుంటారు, బ్రేక్ అవుతుంది, గ్లూకోజ్ లాగా ఫామ్ అవుతుంది సింపుల్ షుగర్ లాగా. కానీ వాళ్ళకి ఏమవుతుందంటే మనకి కణాల దగ్గరికి వెళ్ళదు, బ్లడ్లోనే ఉండిపోతుంది. ఇలా మన సెల్ అనేది ఫిల్అప్ అయిపోయి ఉంటుంది, మనకి బ్లడ్లో మాత్రం గ్లూకోజ్ అనేది అలాగే ఉండిపోతుంది. అప్పుడు మన బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఎక్కువ అవుతుందని మన బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది. దీని ద్వారా మన ప్యాంక్రియాస్ అనేది ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్టేజ్నే మనము హైపర్ ఇన్సులిమియా అంటాము. దీని ద్వారా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అనేది సెల్స్ దగ్గరికి వెళ్తుంది. ఇలా కొన్ని డేస్ అయ్యాక మన సెల్స్ అనేది ఇన్సులిన్కి రియాక్ట్ అవ్వడం స్టాప్ చేస్తుంది. ఈ స్టేజ్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ అంటాము. మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్లో మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నా కానీ మనకి పాజిటివ్ అనేది రాదు. ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్లోనే ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి మనకి ఈ గ్లూకోజ్ ఇన్సులిన్ అనేది బైండ్ అయ్యి డిఫరెంట్ ఆర్గన్స్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇలా మనకి లివర్లో స్టోర్ అవుతుంది, మజిల్స్లో గ్లైకోజన్ లాగా స్టోర్ చేస్తుంది, ఇంకా సబ్కుటేనియస్ ఫ్యాట్ అంటే స్కిన్ కింద స్టోర్ చేస్తుంది, విజరల్ ఆర్గన్స్ అంటే ఆర్గన్స్ పైన స్టోర్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.